తిరుపతి లడ్డు వివాదం పైన టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. అయితే తిరుపతి లడ్డుకు సంబంధించి ఆ లడ్డూలో యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ని వాడారంటూ కూడా ఒక నివేదికను తీసుకొచ్చింది. దానికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్లన్నింటిని కూడా టీటీడీ బయటపెట్టింది. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉన్నటువంటి నందిని డైరీని ఆ లీజ్ కాంట్రాక్ట్ నుంచి తీసేసి కొత్తగా వేరే డైరీకి ఆ బాధ్యతలు అప్పగించడం, దానికి సంబంధించి తక్కువగా నెయ్యిని కొంటాము, ఆ నెయ్యిలో ఫ్యాట్ రిలేటెడ్ అంటే యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్, ఫిష్ ఆయిల్ కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. సో ఇవన్నీ వాస్తవ రూపం దాల్చినప్పటికి కూడా దీనికి సంబంధించి టీటీడీ దగ్గర ఒక పూర్తి నివేదిక తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి కామెంట్స్ చేయడం కూడా మనం చూసాము. అది ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించి కానివ్వండి, హిందూ భక్తులకు సంబంధించి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే తాజాగా దీని మీద సిబిఐ విచారణ జరపాలంటూ కూడా కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు వేసి ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ లడ్డు వివాదానికి సంబంధించినటువంటి అంశం ఉందో దాని మీద పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా చేశారు. అయితే దానికి సంబంధించి 4 పిల్లు సుప్రీంకోర్టులో దాగినాయి. ఒకటి వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఈ పిల్ని సుప్రీంకోర్టులో వేశారు. ఆయన కూడా టీటీడీ చైర్మన్గా 4 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ 4 ఏళ్ల పాటు పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద కూడా చాలా అభియోగాలు వస్తూ ఉన్నాయి. దాదాపు 3.5 లక్షల టికెట్లను ఆయన అక్రమంగా అమ్ముకున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక లేనప్పటికీ కూడా ఆయన మీద ప్రత్యేకంగా ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు ఆయన క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక వ్యక్తికి టీటీడీ చైర్మన్ బాధ్యతలు ఎలా ఇస్తారంటూ కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కూడా విమర్శిస్తున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. సో అవన్నీ వేరే అయినప్పటికీ కూడా ఇప్పుడు లడ్డూకి సంబంధించిన వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపైన ఇటు బీజేపీ, హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా బయటకు వచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోడ్లపైకి వచ్చి ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. దీనికి ప్రాయశ్చిత్తంగా నేను దీక్ష చేపడుతున్నట్టు కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్త దీక్ష అంటూ కూడా ఆయన కూడా ఒక దీక్షను చేపట్టారు. అయితే దీని మీద కొంతమంది వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. హిందూ ఆలయాలను, హిందూ సంస్కృతిని కాపాడడానికి ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేయాలి, ఒక స్పెషల్ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీన్ని సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా దాని మీద ఒక పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే చెప్తామంటూ కూడా దానికి సంబంధించినటువంటి హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఒక పిల్లు కూడా వేశారు. దీనికి సంబంధించి ఏది లడ్డు వివాదానికి సంబంధించి ఏదైతే దీంట్లో యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ ఉన్నాయి, ఫిష్ ఆయిల్ ఉన్నాయని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిల్లు వేయడము, దానికి సంబంధించి నిజాలన్నింటినీ తేల్చాలంటూ కూడా చెప్తూ వచ్చారు. ఆయన కూడా సిబిఐకి ఈ కేసుని ఇవ్వాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇటు టీడీపీ ఒక ఆరోపణలు చేస్తూ వస్తుంది, దానికి బీజేపీ మద్దతు ఇస్తూ వస్తుంది. దాంతోపాటు వైసీపీ వీటన్నిటిని ధీటుగా ఎదుర్కొనే విధంగా, దీనికి ధీటుగా సమాధానం చెప్పే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ వంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఒక వర్షన్ ఏం వినిపిస్తుందంటే యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ అంటే వాళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే కొన్ని పర్సంటేజ్లు ఉన్నదానికంటే తక్కువగా ఉన్నాయని చెప్పేసి పర్సంటేజ్లు చెప్పారు. ఆ పర్సంటేజ్లు తక్కువగా ఉండడానికి కారణాలు ఈ కింద మెన్షన్ చేసిన వాటిలో ఏవైనా అయ్యుండొచ్చు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. దాంట్లో అది సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, లేదంటే డాల్డాకి సంబంధించిన ఆయిల్ కావచ్చు, లేదంటే ఇంకొక ఆయిల్ ఫిష్ ఆయిల్ కావచ్చు, యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్ కావచ్చు, పంది కొవ్వుకు సంబంధించిన ఆయిల్ కావచ్చు. సో ఇలాంటి వీటిలో ఏదైనా కావచ్చు అని చెప్పారని చెప్పేసి ఏఆర్ ల్యాబ్కి సంబంధించి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో సెంట్రల్ అంటే దీనికి సంబంధించి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు ఉన్నాయో వాటన్నిటినీ మార్చి ఇప్పుడు టీడీపీ దీని మీద రాజకీయం చేసే విధంగా ప్రయత్నిస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికో, లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఆయన ఓట్ బ్యాంకును దెబ్బతీయడానికో, రాజకీయంగా ఆయన తొక్కేయడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ చెప్తూ వస్తుంది. ఇక మరొకటి టీడీపీకి సంబంధించి వస్తున్న ఆరోపణ ఏంటంటే జూన్లో మీరు టెస్ట్ చేసి శాంపిల్స్ అన్నింటినీ కూడా టెస్టింగ్కి పంపించి అక్కడ జూన్లో జరిగినటువంటి ఈ అంశాన్ని ఇప్పుడు 2 నెలల తర్వాత మళ్ళీ ఎందుకు బయటికి తీశారు, ఏ కారణంతో బయటికి తీశారు, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం బయటికి తీశారని చెప్పేసి వైసీపీ అడుగుతున్నటువంటి ప్రశ్న. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ 100 రోజుల్లో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ ప్రశ్నిస్తారని చెప్పేసి ఉన్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాన్ని ప్రైవేటీకరణ చేస్తారు కాబట్టి ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ని తీసుకొచ్చారని చెప్పేసి ఇలా వివిధ అంశాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనన్నింటినీ కూడా వాళ్ళు కోట్ చేసినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కప్పిపుచ్చడానికే టీడీపీ లాంటి రాజకీయం చేస్తుందని చెప్పేసి వైసీపీ నేతలు భావిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు ఉన్నప్పటికీ
కొంతమంది అవి వాస్తవ ఆధారాలని చెప్పేసి టీడీపీ అంటే, అవాస్తవం అని చెప్పేసి వైసీపీ చెప్తుంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు హిందువులకు సంబంధించిన వాళ్ళకు సంబంధించినటువంటి మనోభావాలపైన దెబ్బ కొట్టే విధంగానే మాట్లాడుతున్నారు. ఇటు టీడీపీ రాజకీయం చేసినా, అటు బీజేపీ రాజకీయం చేసినా, వైసీపీ రాజకీయం చేసినా ఇక్కడ నష్టపోతుంది ఎవరంటే హిందువులు. పవిత్రమైన తిరుమల లాంటి ప్రదేశంలో అంత స్వచ్ఛమైన ప్రసాదాన్ని, అదొక దేవుడు ఆయన రూపంలో ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని ఆయన భక్తులందరూ కూడా ఆరగించే సమయంలో దాని మీద ఇంత పెద్ద రాజకీయం చేయడం ఏంటి అని చెప్పేసి కూడా హిందువులందరూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా వాస్తవాలు చెప్పాల్సింది ఏంటంటే, సిబిఐకి ఈ కేసును అప్పగిస్తే సిబిఐ పూర్తి ఆధారాలు ఇస్తుంది. మేము సిబిఐకి ఏమో ఆల్రెడీ ఇక్కడ సిట్ని ఏర్పాటు చేశాము, సిట్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుందని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం చెప్తూ ఉంది. సిట్ ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కనుసన్నల్లో జరిగేటువంటి ఒక సంస్థ. ఆ సిట్ విచారణ చేస్తే నిజంగా దీని వెనకున్న నిజాలు నిర్భయాలన్నీ బయటకు వస్తాయా, వచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే, అసలు జరిగింది ఏంటి, నిజం బయటికి రావాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసును సిబిఐకి ఇస్తే పూర్తిగా దీనికి సంబంధించిన స్పష్టత ఏమవుతుంది, దీనికి సంబంధించి ఆధారాలు ఏమవుతుంది, ఇవన్నీ కావాలని రాజకీయ కోణంగా చేశారా, నిజంగానే ఇలాంటి జరిగినాయా, నిజంగా ఇలా జరిగితే వాళ్ళ మీద ఎలాంటి శిక్షలు వేయాలి, హిందువులతో వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నందుకు వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలని చెప్పేసి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, సిబిఐకి ఉంటుంది, అలాగే కోర్టులకు కూడా ఉంటుంది. దీని మీద వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ధారణకు వచ్చి సిబిఐకి కేసుని ఇవ్వాలని చెప్పేసి కూడా హిందువుకు సంబంధించిన సంస్థలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. మరి దీన్ని ప్రభుత్వం ఇస్తుందా? సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏవైతే పిల్స్ నమోదయ్యాయో ఆ పిల్స్కి సంబంధించి వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఈ ఇష్యూ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ప్రతి మీడియా సంస్థ నుంచి చిన్న యూట్యూబ్ ఛానల్ వరకు ఇప్పుడు ఇదే టాపిక్. తిరుపతి లడ్డూకి సంబంధించి ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక వాదన అయితే గట్టిగా వస్తుంది. మరి దీనికి సంబంధించి క్లారిటీ ప్రభుత్వాలు ఎలా ఇస్తాయనేది మాత్రం చూడాల్సి ఉంది.